మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీది ఏ డిపార్ట్మెంట్? నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. బయోమెడికల్ ఇంజనీరింగ్. డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్. ప్రజెంట్ ఎట్లా ఉన్నది అంటే మీ క్యాంపస్ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? మా క్యాంపస్ ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది, కానీ ఇట్ కుడ్ బి బెటర్. మరీ దరిద్రంగా ఏం లేదు, కానీ బాగుంది. టీచింగ్ కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు అంటే పవర్ అవుటేజెస్ అండ్ వాష్రూమ్స్ కొంచెం, అండ్ కాలేజ్ లోపల తిరగడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదో అని ప్రపోజల్ ఇచ్చారు. ఫస్ట్ క్యాంపస్ కానీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ టు బ్లాక్స్ కానీ అది నడవడం అండ్ నీడ ఉండడం కానీ అది కొంచెం తక్కువ. అండ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ప్రకారం ఛాన్స్ ఉంది డెవలప్మెంట్ అవ్వదని కాదు, గవర్నమెంట్ కొంచెం సీరియస్ తీసుకుంటే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడము మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి ఉస్మానియాకి వస్తున్నారని విన్నాను. ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తున్నారంటే. సో ఇంకా మీరు సజెషన్ అంటే ఏం చెప్తారు? అంటే డెవలప్మెంట్ పరంగా కానీ, మీ క్లాసెస్ పరిస్థితి కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ల్యాబుల పరంగా కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని. ల్యాబుల పరంగా అంటే కొంచెం న్యూయర్ ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది. తర్వాత సేఫ్టీ పరంగా అయితే అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం బెటర్ ఉండొచ్చు, ఎంతైనా బెటర్ ఉండొచ్చు. మరీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంత మంచిగా అయితే మేము డిమాండ్ చేయట్లేదు, బట్ కొంచెం బెటర్ అయితే బాగుండు అనేసి అంతే. మీ డిపార్ట్మెంట్కును వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే దగ్గరే ఉందా దూరం ఉందా? అంటే ఇబ్బంది అవుతుందా? మా డిపార్ట్మెంట్ అండ్ పక్కన మేము ల్యాబ్స్కి వెళ్ళడం కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ దెన్ వేరే వాళ్ళు ఏమైనా షేర్ చేసుకున్నారా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు? మైనింగ్ వాళ్ళు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే బాగుండు అని చెప్పారు అంతే. సో మీ పేరు? నా పేరు వీణా. ఏ డిపార్ట్మెంటు? నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏ ఇయర్ ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. సో మీరు ఇప్పుడు ఏ సమస్యలు ఎదుర్కొన్నారు? మీ డిపార్ట్మెంట్లోనే సమస్యలు ఏంటి? యాక్చువల్లీ అది హాస్టల్ది మా ఫ్రెండ్స్ ఉండే అనమాట. అందులో వాళ్ళు ఇట్లా 6 మెంబర్స్ ఉండాల్సిన బెడ్స్కి 8 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ ఇట్లా కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నారు, అండ్ వాష్రూమ్స్ ఆర్ నాట్ దాట్ గుడ్ అని చెప్పేసి అన్నారు. మా డిపార్ట్మెంట్ ఇట్స్ లైక్ ఓకే, మరి అంత ఘోరంగా ఏం లేదు. ఫ్యాకల్టీ పరంగా కానీ స్ట్రెంత్ ఫ్యాకల్టీ పరంగా అంటే ఓకే, దే విల్ టీచ్ నైస్ ఓన్లీ. అండ్ టైమింగ్స్ వచ్చేసి కాలేజ్వి 9 to 5:30 అనమాట. అండ్ డిపెండ్స్ ఆన్ ల్యాబ్స్ అండ్ వర్క్షాప్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనమాట. మీరు క్యాంపస్లో తిరుగుతూ ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. వేరే వాళ్ళ స్టూడెంట్స్ మీతో షేర్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. మోస్ట్గా షేర్ చేసుకున్నది ఏంటంటే మా హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా రూమ్స్ అని చెప్పి, వాష్రూమ్స్ అని చెప్పి, అండ్ ఫెసిలిటీస్ అనేవి అంత బాగాలేవు అన్నట్టుగా అన్నారు. క్లాసెస్ దగ్గర ప్లస్ హాస్టల్లో కూడా క్లాసెస్ మా వరకు అయితే ఓకే, అంత ఘోరం ఏం లేదు, ఫైన్. యా అంతే. సీఎం గారు డైరెక్ట్ రావడము మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరేం చెప్తారు? సీఎం గారు డైరెక్ట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, తెలుగు ప్రాబ్లం, ఆనందంగా ఉంది. అండ్ వీఆర్ ప్లెజర్ టు మీట్ హిమ్. సో ఈ ప్రాజెక్ట్స్ పెట్టారు కదా, అది డెవలప్మెంట్ చేయడానికి చూసారా? ఎట్లా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంది? నేను సగమే ఇట్లా వస్తుంటే చూసాను, ఇట్స్ ఫైన్. ఇట్లా ఓపెన్గా పెట్టడం అంటే డైరెక్ట్ మామూలుగా ఒక బిడ్డింగ్స్ వేసి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ప్రాజెక్ట్ వాళ్ళకి. సో ఇట్లా ఓపెన్గా పెట్టి ఒపీనియన్ తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. థ్యాంక్ యూ అండి. సో మీ పేరు? My name is Tanvi. ఏ డిపార్ట్మెంట్? I'm from Biomedical Engineering Department, first year. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? మీరు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మాకు ఒకటే సెక్షన్ ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్లో, అండ్ మా క్లాసెస్ అన్నీ బాగానే జరుగుతున్నాయి, టీచర్స్ వస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు. మాకు కొంచెం బైపీసీకి కొంచెం లేట్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ దానికి కాంపెన్సేట్ చేయడానికి బాగానే క్లాసెస్ పెడుతున్నారు, మంచిగానే అటెండ్ అవుతున్నాం అందరం. అండ్ అదర్ దెన్ దాట్, జస్ట్ ద ప్రాబ్లమ్స్ దట్ వర్ ఫేసింగ్ నార్మల్గా అనేసి అంటే కొంచెం లేట్ స్టార్ట్ అయ్యింది మాకు, సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. లైక్ క్యాచప్ చేయడానికి అండ్ టెస్ట్స్ అవన్నీ రాయడానికి కొంచెం ప్రాబ్లం అయింది. బట్ వాళ్ళు దాన్ని స్మూత్గా ఎలా రన్ చేయాలి, దాన్ని మాకు ప్రాబ్లం లేకుండా ఎలా గ్యాప్ పెట్టి చదువుకోనికి టైం ఇచ్చి అదంతా బాగానే చేస్తున్నారు.
అండ్ అదర్ దెన్ దాట్ ద మెయిన్ లైక్ ఒక్క చిన్న ఇదేందనేసి అంటే క్యాంపస్ లోపల మాకు కొంచెం లైక్ ఇంట్రా క్యాంపస్ ట్రాన్స్పోర్ట్ దొరికితే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. లైక్ ఏదైనా ఒక బస్ అన్నా లైక్ ఆటోస్ సంథింగ్. లైక్ అంటే ఒక బిల్డింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు, ల్యాబ్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, వేరే బిల్డింగ్ పని ఉంటే వెళ్ళడం అంటే లైక్ వర్క్ షాప్కి వెళ్ళడానికి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్ట్స్ కాలేజ్కి రానికే మా డిపార్ట్మెంట్ నుండి రానికే వీ హ్యాడ్ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 10 minutes మినిమం. అది వాకింగ్ బై వాక్కి మాకు మినిమం 10 minutes పట్టింది. సో అది కాకుండా ఇంకా బెటర్గా ఏదైనా ఈ బస్సెస్ ఆర్ లైక్ ఆటోస్ అట్లాంటివి ఏమన్నా పెడితే బాగుంటుంది అనేసి మా సజెషన్. యూనివర్సిటీ బస్ ఏమి ఒకటి కూడా లేదా ఇప్పుడు లోకల్లో? అంటే యూనివర్సిటీ బస్సెస్ అనేసి అంటే ఉన్నాయి, బట్ అవి ఇంకా ఫ్రీక్వెంట్గా ఉండి ఇంకొన్ని బస్సెస్ ఉంటే ఇంకా బెటర్ అనేసి మా ఇది. అండ్ జస్ట్ బస్సే కాకుండా మేబీ ఒక ఆటోస్ కొన్ని అట్లాంటివి ఏమన్నా పెడితే ఇంకా బెటర్ అనిపిస్తుంది. అంటే మీ డిపార్ట్మెంట్కి ఉన్నాయా, వేరే వాళ్ళకు ఉన్నాయా? అట్లా డిపార్ట్మెంట్ కానీ లేవు, జస్ట్ ఓవరాల్ మొత్తం క్యాంపస్ మొత్తంకి కొన్ని వస్తున్నాయి. అవును. సో ఇప్పుడు చూసారు కదా స్వయంగా సీఎంఏ రావడము, మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరేం చెప్తారు? I think it's a really good thing. మంచిగా వస్తున్నారు మా క్యాంపస్కి, అండ్ ఇఫ్ హీ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ టు లిసన్ టు అవర్ సజెషన్స్ అండ్ మా ప్రాబ్లమ్స్ అన్ని విని ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు డెవలప్ అవర్ క్యాంపస్, దెన్ దట్స్ అ రియలీ రియలీ గ్రేట్ థింగ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్ కమ్ అండ్ యూ నో ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో చాలామంది అనుకుంటారు స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళాలి, కెనడాకి వెళ్ళాలి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అవ్వాలి, ఇట్లాంటి లిటిల్ ఫ్లవర్ యూనివర్సిటీ ఇట్లా చాలా పేరు. ఈ క్యాంపస్ని ఈ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దాలన్నాడు. అంటే మీరేం చెప్తారు? వేరే కంట్రీకి ఇప్పటికైనా అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు? Actually, even I have that goal, but I think in order to make this campus in that level, ఇంకా డెవలప్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది. లైక్ క్యాంపసెస్ అయినా కానీ ఏదైనా కానీ లైక్ ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిల్డింగ్ ఇట్ సెల్ఫ్, ఆ బిల్డింగ్లో కూడా ఇంకా దాన్ని బెటర్ చేసి లైక్ క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్, బెంచెస్ అవన్నిటిని ఇంకా బెటర్ చేసి బెటర్ బెంచెస్, వాష్రూమ్స్ అవన్నీ కొంచెం అంత మంచిగా ఉండవు మాకు. వాటిని బెటర్ చేస్తే people will be more inclined to come to our college. Obviously Osmania అనేసి అంటే everyone wants to come here, but కొంతమందికి ఎట్లుంటుంది అనేసి అంటే అది బాగాలేకపోతే దాన్ని చిన్న చేసి చూస్తారు, అండ్ obviously no one wants that, and developing that would be a really really nice thing. హాస్టల్ I am not a hostler, but నేను హాస్టలర్ కాదు, బట్ బేస్డ్ ఆన్ వాట్ మై ఫ్రెండ్స్ టోల్ మీ ఇట్స్ లైక్ ఓకేనే ఉంది అనుకుంటే ఆ విధంగా అంటున్నారు. ఫుడ్ బాగుంది అనేసి అన్నారు, దట్స్ లైక్ అ నైస్ థింగ్, బికాస్ మా హాస్టలర్స్ వాళ్ళు మంచిగా ఉన్నారు అనేసి అంటే మాకు కూడా మంచిదే, వాళ్ళు ఫుడ్ బాగా తింటున్నారంటే మంచిది. కానీ అది కాకుండా లైక్ బెడ్స్ అన్నా వాష్రూమ్స్ అన్నా అవి కొంచెం డెవలప్ చేస్తే ఇట్ వుడ్ బి రియలీ నైస్. చూసారు కదా ప్రాజెక్ట్స్ 3 పెట్టారు కదా మీరు చూసారు, అంటే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఓపెన్గా ఒపీనియన్ తీసుకోవడము స్టూడెంట్ దగ్గర నుంచి కావచ్చు, పబ్లిక్ దగ్గర నుంచి కావచ్చు, ఫ్యాకల్టీ దగ్గర నుంచి తీసుకొని ఫైనల్గా చేస్తారంట. ఇది సంబంధించి మీరేం చెప్తారు? అది చేయగలిగితే ఇఫ్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్ దెన్ దట్స్ రియలీ నైస్, గ్రేట్ ఫర్ అస్, గ్రేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్, వాళ్ళందరికీ చాలా మంచిది. అండ్ వీ హోప్ దట్ దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. లైక్ అంటే చాలా తిరిగాను ఒకసారి, బాగానే ఉండే, ఇట్ లుక్స్ ప్రామిసింగ్, హోప్ఫుల్లీ ద ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్. సో ఫైనల్గా కేసీఆర్ గారి రూలింగ్కి, రేవంత్ రెడ్డి గారి రూలింగ్కి ఏం చెప్తారు? సార్, ఐఎమ్ నాట్ పొలిటికల్, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సంథింగ్ లైక్ దట్. నాకు ఐ వుడ్ లైక్ టు నాట్ కామెంట్ ఆన్ సంథింగ్ లైక్ దట్, ప్లీజ్. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పండి. No, I think as our CM, I have respect for him. He's a great guy. I mean, like, he's a great person, and I respect him. It's nice that he's coming here and he wants to, you know, listen. Like, వేరే కాలేజెస్ కూడా తిరుగుతున్నాడు అంట, అది తెలిసి ఇట్ వాస్ రియలీ నైస్ దట్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు? నా పేరు సహస్ర, డిపార్ట్మెంట్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రిపుల్. సో ప్రజెంట్ చూస్తూ ఉన్నారు కదా ఎప్పటి నుంచో డెవలప్ చేయాలని చెప్పేసి, ప్రజెంట్ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు క్లాసెస్ కానీ, హాస్టల్ దగ్గర కానీ, యూనివర్సిటీలో కానీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు ఏం చేశారు? నేను డే స్కాలర్ని, బట్ స్టిల్ మేము హాస్టల్లో ఉందామని అనుకున్నాం, డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. బట్ ఆ హాస్టల్ మెయింటెనెన్స్ అంత లేదు, ఎక్కువ మందిని ఒకటే రూమ్లో ఉంచుతున్నారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో హాస్టల్ వైజ్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ కామన్ వాష్రూమ్స్ అండ్ ఆల్. అండ్ మేము ఇప్పుడు డే స్కాలర్స్ కాబట్టి మాకు డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి వీ విష్ దాట్ గవర్నమెంట్ కాలేజ్ అయినా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి అని కోరుకుంటున్నాము. డే స్కాలర్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, అన్ని కాలేజెస్కి ఉన్నట్టు మాకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము యాజ్ డే స్కాలర్స్. హోప్ దట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ దే టేక్ దిస్ యాజ్ ఎ ప్రపోజల్. We wish to have transportation from our college. అంటే మెయిన్గా ఇప్పుడు సీఎం గారు వచ్చారు కదా స్వయంగా, ఇట్లా ఓపెన్గా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఇక్కడ ఫైనల్గా 3 పెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకోవడము, ఫ్యాకల్టీ ఒపీనియన్ తీసుకోవడం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? That's a good idea. Like ఈ 3 పెట్టి మమ్మల్ని డిసైడ్ అవ్వడం is a bit tough, but it's fine. We'll try to solve this. Like we'll try to do something.
బట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ సెలెక్టెడ్ ఆర్ వెరీ ప్రాపర్. అంటే మేము ఇందాక వీళ్ళది విన్నాం, దే సెడ్ వాకింగ్ ఎక్కువ అవుతుంది అని వీళ్ళు మాట్లాడారు. అది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ దే థాట్ ఆఫ్ గివింగ్ ఎ టనల్ అండర్ టు వాక్ ఫ్రమ్ హియర్ టు దేర్. సో విల్ సీ, మేము ఇంకా అవి కూడా అన్నీ చూసుకొని కొంచెం మాకు వాక్కి అన్నిటికీ కొంచెం ఏమన్నా. సో ఈ మేజర్ ప్రాబ్లం గురించి మీరు ఎప్పుడన్నా కంప్లైంట్ చేస్తే ఏమన్నారు? మీ రెస్పాన్స్ ఏమొచ్చింది సార్ అడ్మినిస్ట్రేషన్? లేదు, ఏం రెస్పాన్స్ లేదు దీని వైజ్ నుంచి అయితే. ఇట్స్ ఆల్ సైలెంట్ అబౌట్ దిస్ టాపిక్. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి రూలింగ్ కావచ్చు, గవర్నమెంట్ గురించి వచ్చి మీరే చెప్తారు? అంతా బాగానే ఉంది. మా కాలేజ్కి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.